హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత. ఈరోజు నేను ఆల్రెడీ 3 ట్రేడ్స్ తీసేసుకున్నా. ఓవరాల్గా ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 3000. ఓకేనా, 3 ట్రేడ్స్లో ఫస్ట్ ట్రేడ్లో 2000, సెకండ్ ట్రేడ్లో 600, థర్డ్ ట్రేడ్లో 400, ఓవరాల్గా 3000 ప్రాఫిట్ వచ్చింది. ఆర్డర్స్కి వెళ్దాము ఒకసారి. ఈరోజు ట్రెండింగ్లో ఉంది మార్కెట్. ఓపెనింగ్ వచ్చేసి ఈ క్యాండిల్ 2 minutes టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ తీసుకుంటా ఎవ్రీ టైం. ఓపెనింగ్ వచ్చేసి ఈరోజు 24,639 దగ్గర ఓపెన్ అయింది. క్యాండిల్ ఇలా ఉంది. దాని తర్వాత 20 EMI దగ్గర నాకు మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకేనా, నిన్న మార్కెట్ చూడొచ్చు. నిన్న మార్కెట్ మొత్తం సైడ్ వేస్ మార్కెట్ ఉంది. నిన్న ఎక్స్పైరీ లాస్ట్లో మార్నింగ్ పడిపోయింది మొత్తం. దాని తర్వాత మొత్తం సైడ్ వేస్ అయింది. ఈరోజు మార్కెట్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అప్ సైడ్ ఉంది, మూమెంట్ అంతా అప్ ట్రెండ్ ఉంది. నేను ఎక్కడెక్కడ ట్రేడ్స్ తీసుకున్నానో మీకు ఒకసారి చూపిస్తా. మనం ఒకసారి ఆర్డర్స్కి వెళ్దాము. ఆర్డర్స్లో నిఫ్టీ 24,850 కాల్ ఇప్పుడు ఎడదామని అయింది అది. ఓకేనా, ఇప్పుడు టైం వచ్చేసి 11:38 అవుతుంది. నేను తీసుకుంది మార్నింగ్ 9:16, 17 కలర్ తీసుకున్నా. మీకు చూపిస్తా ఒకసారి. ఆ టైంలో నాకు అవుట్ ఆఫ్ ద మనీ ఉండే. నా ఓవరాల్గా నా దగ్గరున్న క్యాపిటల్ వచ్చేసి 8,000. 8,000తోని నేను ట్రేడ్ తీసుకున్నా. ఈరోజు 8,000తోని నేను తీసుకునే టైం వరకు అది అవుట్ ఆఫ్ ద మనీ ఉండే. ఓకేనా, ఇప్పుడు నేను తీసుకుంది మీకు ఆర్డర్స్ ఒకసారి చూపిస్తా. నేను ఎక్కడ తీసుకున్నా, 114.40 దగ్గర నేను తీసుకున్నా. ఓకేనా, టైం వచ్చేసి 9:20కి 24,850 కాల్ ప్రీమియంలో 114 దగ్గర నేను తీసుకున్నా. ఓకేనా, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, 9:20కి ఇది ఈ క్యాండిల్ 9:20. ఇది 2 minutes కదా, 19:20 ఇందులోనే ఉంటుంది. ఓకేనా, నేను 414 దగ్గర తీసుకున్నా. 414.40 దగ్గర తీసుకున్నా. ఓకే, ఈ ప్లేస్లో తీసుకుందాం అనుకుంటా. 1440 ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. నా స్టాప్ లాస్ వచ్చేసి అప్పుడు 13 points ఉండే. ఓకేనా, నేను ఎక్కడ ఎగ్జిట్ అయినా అంటే 142.40 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. 142.40. ఓకే, 142.20 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. 27 pointsకి నేను బుక్ చేసుకున్నా. ఓకేనా, ఇక్కడ బుక్ చేసుకున్నా. యాక్చువల్గా మనకి ఇక్కడే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. నేను ఇక్కడ ట్రేడ్ స్టార్టింగ్లోనే తీసుకున్నా. ఓకేనా, ట్రెండ్ స్టార్టింగ్లోనే తీసుకున్నా. ఓవరాల్గా అది ఇంకా చూడొచ్చు మీరు. నేను 114 దగ్గర తీసుకుంటే దాని ప్రీమియం వచ్చేసి 253 రన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఓవరాల్గా అది 169 points పోయింది. అది నేను తీసుకుంది అవుట్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు ఎడదామని అయింది అది. ఓకేనా, మీ దగ్గర మీరు ఓవరాల్గా మీ దగ్గర ఒక 22,000 to 25,000 ఉండేలాగా తీసుకోండి. స్టార్టింగ్లో మీరు స్కాల్పింగ్ ట్రై చేద్దాం అనుకుంటే. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకుంటే అది వేస్ట్, తీసుకోవడం వేస్ట్. ఇంకా డికే అవుతుంటుంది, ప్రైస్ అంతా డికే అవుతుంటుంది. నేను ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి కొంచెం ట్రై చేసిన, నా దగ్గర క్యాపిటల్ లేదని నేను ట్రై చేసిన. ఓకేనా, మీరు మాత్రం అలా అస్సలు చేయకండి. ఇన్ ద మనీలోనే తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా కూడా ఇన్ ద మనీలోనే తీసుకోండి. ఎట్ ద మనీ కూడా తీసుకోకండి. ఇన్ ద మనీలో తీసుకుంటేనే మీకు స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు మీ స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్గా మీ ట్రేడ్ తీసుకుంటే మీ స్ట్రాటజీ సక్సెస్ అవుతుంది, పక్కా సక్సెస్ అవుతుంది. మంచి పాయింట్స్ ఇస్తుంది మీకు, తొందరగా ప్రీమియం డికే అవ్వదు. ఓకేనా, మీకు అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకుంటే వేస్ట్. అది ఇంకా ప్రీమియం డికే అవుతూ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకేనా, ఎప్పుడైనా తీసుకుంటే ఇన్ ద మనీలో తీసుకోండి. ఓకేనా, నేను దీంట్లో 24 points బుక్ చేసుకున్నా. ఇందులో 24 points బుక్ చేసుకున్నా నేను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను ఇక్కడ యాక్చువల్గా 40 points కొందాం అనుకున్నా. నాది అవుట్ ఆఫ్ ద మనీ కదా, ఇంకా డికే అవుతుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ చేసేసుకున్నా. ఓకేనా, నా సెకండ్ ట్రేడ్ వచ్చేసి మళ్ళీ ఆర్డర్స్కి వెళ్దాం మనం. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇది 934. ఓకేనా, 934 24,950 కాల్లో నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. 116.90. ఇది కూడా సేమ్ అవుట్ ఆఫ్ ద మనీ. ఓకేనా,
24,950. ఇప్పుడు స్టిల్ అవుట్ ఆఫ్ ద మనీనే ఉంది. అది 11:43కి నేను తీసుకున్న టైం మీకు చూపిస్తా. 9:50. నేను 9:34కి ట్రేడ్ తీసుకున్నా. 9:34. ఓకే, ఇదిగోండి. నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి 116.90. 116.90. ఓకే, ఈ క్యాండిల్లో 116.90 ఈ ప్లేస్లో నేను తీసుకున్నా. నాది ఎగ్జిట్ వెయిట్ 125.10. 121.10 ఈ పాయింట్లో నేను బుక్ చేసుకున్నా. 5 పాయింట్స్ అంతే. 5 పాయింట్స్కి నేను బుక్ చేసుకున్నా. అంతేనా? ఆర్డర్స్కి వెళ్దాం, మనం ఒకసారి పొజిషన్స్కి వెళ్దాము. ఓకే, 6:15 అంతే. నేను 5 పాయింట్స్కి నేను బుక్ చేసుకున్నా. నా థర్డ్ ట్రేడ్ వచ్చేసేమో ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. ఈ పాయింట్లో 24,813 దగ్గర రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఈ పాయింట్లో రిజెక్షన్ తీసుకుంది. ఈ రిజెక్షన్ తీసుకున్న దగ్గర నేను ఇక్కడ గ్రీన్ బార్ని ఎలిమినేట్ చేస్తుంటుంటే రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్గా ఇందులోనే తీసుకున్నా నేను. ఓకేనా? దీన్ని ఎలిమినేట్ చేస్తుంటే ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఒకటి. ఓకేనా? 24,737 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఒక 5 పాయింట్స్కి సేమ్ ఇక్కడ బుక్ చేసుకున్నా. కానీ అలా బుక్ చేసుకోవద్దు. పోతేనే ఇందులో స్టాప్ లాస్ పోతుంది, లేదంటే టార్గెట్ వస్తుంది. ఇందులో నేను అదే సేమ్ 5 పాయింట్స్కి బుక్ చేసుకున్నా ఈ ప్లేస్లో. కానీ దాని తర్వాత ట్రెండ్ చూడండి. నేను తీసుకున్నది 116 దగ్గర తీసుకున్నా. 116 ఇది ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ దాకా 50 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా? మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడైనా స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మీకు సక్సెస్లోనే ఉంటారు మీరు. ఓకేనా? ఓవరాల్గా మీరు వన్ డేలో రెగ్యులర్గా మీ స్ట్రాటజీని ఫాలో అయ్యారనుకోండి, ఓవరాల్గా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకేనా? మీరు ఇన్ ద మనీలోనే తీసుకోండి. ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు తీసుకోకండి. అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే ఇంకా టైం డికే తప్ప ఏముండదు. ఓకే, ఇంతటితో ఈ డేని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఇంకా నేను ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు స్కాల్పింగ్ గురించి ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.